ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈరోజు 26 రోజులు కంప్లీట్ చేసి 27వ రోజుకి ఎంటర్ అవుతున్నాం. 27వ రోజు యోగ సాధనని ప్రారంభిద్దాం. ఈరోజు యోగాసనాలు తక్కువ ఉంటాయి. ప్రాణాయామం తర్వాత యోగ నిద్ర స్పెషల్గా ఉంటుంది. కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, లాస్ట్ టైం. బ్రీత్ ఇన్, ఓం, ఇప్పుడు సూక్ష్మ యోగా చేద్దాం. చక్కగా ఇక్కడ దాకా బ్రీత్ తీసుకుందాం. బ్రీత్ లేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేద్దాం. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్ దాకా వద్దాం. బ్రీత్ లేస్తూ హెడ్ని పైకి లేపు. బ్రీత్ లేస్తూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు సాధారణ ఇక్కడ దాకా బ్రీత్ తీసుకుందాం, సెంటర్ దాకా. బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ మీద డౌన్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. 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 బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ తలని కుడివైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు సాధారణ శ్వాసతో తలని లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ రొటేషన్ చేద్దాం. ఆపోజిట్ కూడా చేద్దాం. సూక్ష్మ యోగా చేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు బ్యాక్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు వెనుకకి బటక్స్ టచ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. మళ్ళీ రివర్స్ చేద్దాం. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దాం. చక్కగా పాదాన్ని పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 times, అలాగే రైట్ సైడ్ 5 times, అప్ అండ్ డౌన్ 5 times చేద్దాం. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. అప్ అండ్ డౌన్ కూడా 5 times. ఇప్పుడు టోస్ మీద పైకి లెగుద్దాం. మళ్ళీ అలాగే యాంకిల్ మీద 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మేడనకు వచ్చి మేడనకు నుంచి టోస్ మీద జాగ్రత్త బాడీ స్ట్రెచ్ చేస్తూ నిదానంగా ముందుకెళ్దాం. ఎంత స్లోగా వెళ్తే అంత బాగుంటుంది. నీ బెండ్ చేయొద్దు. ఇప్పుడు బ్యాక్ యాంకిల్ మీద స్లోగా నిదానంగా చక్క బాడీ చక్క స్ట్రెచ్ చేసి స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. ఈరోజు 2 సూర్య నమస్కారాలు చేస్తాం. ప్రాణాయామం ఎక్కువసేపు చేస్తాం వివరంగా చక్కగా. తర్వాత యోగా నిద్ర ఉంటుంది. రెడీ. సన్ సెల్యూట్ పొజిషన్. 1, చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2, బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయండి. స్లోగా హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 3, పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. మనం కిందకు వచ్చేటప్పుడు కల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేస్తారు. ట్రై చేయండి. కొత్తగా సాధన చేసే వాళ్ళకి అరచేతులు ఫస్ట్లో దిగవు.
దిగపోయినా పర్లేదు, మోకాళ్ళు బెండ్ చేయకుండా ఈ విధంగా ఉండండి, పర్లేదు. డైలీ చేస్తూ ఉంటే అదే వస్తుంది మనకి. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చే విధంగా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లేగాలి. హ్యాండ్స్ బాడీ కలిపి చక్కగా లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. ఇక్కడ నడుము పైకి కిందకి కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ వేస్తూ స్లోగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ, ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. 6 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ వేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. అవకాశం ఉంటే వీపు సాగదీస్తూ తల నుంచి గడ్డను టచ్ చేయండి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. ఇక్కడ దాకా బ్రీత్ తీసుకునే ఉన్నాం. బ్రీత్ వేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. హ్యాండ్ పవర్ లేని వాళ్ళు చక్కగా పాదాలు, మోకాళ్ళు, గడ్డం, భుజాల గురించి నడు లేపండి. 8 భుజంగాసనం. పాదాల పై భాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. అవకాశం ఉంటే పాదాల దగ్గర పెట్టుకోండి. బ్రీత్ తీసుకుని పాదాల దగ్గర నడుందాక ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ చక్కగా లాగాలి. ఈ పొజిషన్లో హ్యాండ్స్ బెండ్ చేయకూడదు. చక్కగా బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పదాలు వస్తున్నాం మనం. 9 కాలి వేలు, టోస్ రొటేషన్ చేస్తూ లేగాలి. అగైన్ పర్వతాసన్. చక్కగా పాదాల అడుగు భాగం మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. కాబట్టి పాదాలు ముందుగా వెనక జరుపుకోండి. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పల పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. కొత్తగా చేసే వాళ్ళకి లెఫ్ట్ లెగ్ ముందుకు రాదు. మ్యాట్ ముందు నుంచుంటే అప్పుడు వెనకాల జరుపుకుంటూ ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 9 డిగ్రీస్ దాకా అడ్జస్ట్ చేసుకోండి. బాడీ చక్కగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి. నడుము మీద లోడ్ పడకూడదు. చక్కగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. 11 పాదహస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నడుందాక లాగాలి. బాడీ పైకి, మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండే చూడండి. చిన్ను కూడా నెట్ చేయాలి. మోచిప్పుల పైకి లాగాలి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి. ఇప్పుడు 20 స్టెప్స్ కూడా ఒకటి చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఎక్కడ బద్దకెచ్చొద్దు. బ్రీత్ వేసి హ్యాండ్ దించేసేయండి. పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ రేజ్ చేయాలి. వెయిట్ అంతా 2 పాదాలను సమానంగా ఉండాలి. టైసు మోచెప్పులు పైకి లాగాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకునే ఎవరు లాగినట్టు లాక్కోవాలి. ఇప్పుడు నిదానంగా హెడ్, హ్యాండ్స్, అప్పర్ బాడీని లెఫ్ట్కి రైట్కి అనుకోండి. ముందుకి వెనుకకి కాకుండా పక్కలకు అనాలి. తిరిగి తాడాసనం. 3 హస్త ఉత్తానాసనం. అదే స్ట్రెచ్ మీద స్లోగా హెడ్, హ్యాండ్స్ కొద్దిగా వెనక్కి తీసుకెళ్ళండి.
నడుము ముంతొయ్యాలి, మోకాలు టైట్ చేయాలి, మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 4 పాద హస్తాసనం. స్లోగా అదే స్ట్రెచ్ మీద బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. మనం కిందకు వచ్చేటప్పుడు కల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేస్తా ట్రై చేయండి. అరచేతులు దించకపోయినా పర్లా, మోకాళ్ళు బెండ్ చేయొద్దు. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు దూరంగా పెడితే చక్కగా కూర్చోవచ్చు. ఈ మోచేలతో మోకాలు తోస్తూ నమస్కారం మంత్రం పెట్టుకోండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేగండి. కొద్దిసేపు అలాగే ఉండి అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసి జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్న చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 7 లెఫ్ట్ లెగ్ బ్యాక్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా లెఫ్ట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంచుతూ లేగాలి. జాగ్రత్తగా లేగాలి. నడుము పైకి కిందకి కాకుండా చక్కగా ఉండాలి. ముందు నుంచి వస్తే బాడీ సింగిల్ లెగ్లా కనబడుద్ది. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. 10 అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీతులేస్తూ మోకాలు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. కొంతమందికి టైస్ పొట్ట ఇబ్బందిగా ఉన్నవాళ్ళు కూర్చోండి. ఇలా కూర్చుని నడువు లేపకుండా బాడీ స్ట్రైట్గా ఉంచి చేతులు జరుపుకుంటూ ముందుకెళ్ళండి. ఎంతవరకు వెళ్తే అంతవరకే, నడువు లేపకుండా. డైలీ చేస్తూ ఉంటే ఈ శశాంకాసనం చక్కగా వస్తుంది. వీపు సాగదీస్తూ తల నుంచి గడ్డని టచ్ చేయండి. భుజాల నుంచి అరచేతులు లాగాలి. బాడీ చక్కగా లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. మళ్ళీ వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. బ్రీతులు వేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. ఉండలేని వాళ్ళు గడ్డ, భుజాలు, మోకాళ్ళు, పాదాల గురించి నడులేపండి. 13 భుజంగాసనం. చక్కగా పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాల దగ్గర నడున్నాక ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ మ్యాక్సిమం లాగాలి. ఎంత చక్కగా లాగితే అంత బాగుంటుంది. హ్యాండ్స్ బెండ్ చేయొద్దు. 2 భుజాలు చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూద్దాం. 14 కాలు వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాల అడుగు భాగం కంపల్సరీ మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుకాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ వెయిట్ అంతా పాదాల మీద ఉంచుతూ లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. ఈ వీరభద్రాసనం చక్కగా చేస్తే పొట్ట దగ్గర, నడుము దగ్గర, బటక్స్ దగ్గర అదనంగా ఉన్న ఫ్యాట్ అంతా కరిగి శరీరం నాజుగ్గా తయారవుద్ది. నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి.
బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 18 ఉత్కటాసనం. కూర్చోండి చక్కగా, పాదాలు పక్క తీసి కూర్చోవచ్చు. ఇప్పుడు చేతులు జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం, పశ్చిమోత్తాసనం చక్కగా చేయగలుగుతాం. ఇంకా వెళ్ళలేని వాళ్ళు అలాగే వెనక్కి వచ్చేయండి. అరచేతుల్ని చక్కగా పాదాల దగ్గర తీసుకొచ్చి అరచేతుల మీద బాడీ ప్రెస్ చేస్తూ పైకి లేగండి. పాదాల దగ్గర నడుందాక బాడీ పైకి లాగాలి. బటక్స్ తగ్గించిన దాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచెప్పులు పైకి లాగాలి. అరచేతులు చక్క ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. పట్టుకుని లైట్గా మోకాలు బెండ్ చేసి టైట్ చేయండి. పాదహస్తాసనం చక్కగా వస్తుంది. 20 సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేసి దించేయండి. ఈరోజు ప్రాణాయామం చేద్దాం చక్కగా. ఆసనాలు పెద్దగా ఏముండవు. చక్కగా కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా ఉండాలి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు కావాలంటే. కాకపోతే శరీరం చక్కగా స్ట్రైట్గా ఉండాలి, తల, మెడ, వెన్నుపూస. ఫస్ట్ భస్త్రిక చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి వెళ్ళినప్పుడు అరచేతులు బాగా ఓపెన్ చేయండి. ఫోర్స్గా లాగాలి. 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి. టైం చాలు. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. నాలిక చక్కగా లోపల పెట్టుకోవాలి. కళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసేస్తే బాగుంటుంది. కొత్త వాళ్ళు కళ్ళు తెరిచి చేయొచ్చు. వన్ మినిట్ ఓవర్. చక్కగా చేస్తుండాలి. సాధ్యంతో బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మనం గాలి తీసుకుంటాం గురించి ఆలోచించొద్దు. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. చక్కటి ప్రాణాయామం. మినిట్స్ ఓవర్. చక్కగా చేస్తుండాలి. గుర్తుంచుకున్నలా బాడీ స్ట్రైట్ చేసుకోండి. ఛాతీ రేజ్ చేయాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి తీసుకుంటాం గురించి పెద్ద ఆలోచించక్కర. తెలియకుండా మనం తీసుకుంటూ ఉంటాం. వదిలినప్పుడు పొట్టని లోపల కొట్టండి. చక్కగా చేయండి. మినిట్స్ ఓవర్. చక్కగా చేస్తుండాలి. సాధ్యందరూ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుక లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. గాలి వదులుతున్నాం అంతే. మనం గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి
రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుతుంది. చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. మనం గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. 2 ముక్కుల ద్వారా గాలి వదిలినప్పుడు పొట్టను లోపల లాగండి. అంతే, మనం చేయాల్సిందేం లేదు. చక్క చేయండి. 4 minutes ఓవర్, లాస్ట్ 1 minute. ఈ ఒక్కరోజు మనం సండే 5 minutes చేస్తాం. మిగతా రోజుల్లో మనం టైం లేక చేయట్లేదు. చక్క చేయండి. చక్కటి ప్రాణాయామం. గుర్తొచ్చిన బాడీ స్ట్రైట్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ ఓవర్. చక్కగా ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టుకుని టైం స్పెండ్ పెట్టుకోండి. టైం స్పెండ్ పెట్టుకుని బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని గెడ్డం ఇలా లాక్ చేసుకోండి. దీన్ని జలంధర బంధం అంటారు. మీకు స్పాండిలైటిస్ కానీ మెడ నొప్పులు, భుజాల నొప్పులు ఉంటే లాక్ చేసుకోండి. ఇక్కడ పెట్టుకోండి. చక్కగా ఒక హాఫ్ మినిట్ ఈజీగా ఉండగలుగుతాం. 45 seconds ఉంటే మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. చక్క చేయండి. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలి వేసింది. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనలో స్టామినా పెరుగుద్ది, తొందరగా అలసిపో. ఇప్పుడు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. కుంభకోణంలో ఉన్న వాళ్ళు ఉండండి. కుంభకోణం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ చేయండి. చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్క చేస్తున్నది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. వన్ మినిట్ ఓవర్. చక్క చేయండి. ముందు చేసింది ఇందా చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసింది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3 5 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. చక్క చేయండి. చక్కటి ప్రాణాయామం. సాధ్యంతో బాడీ స్ట్రైట్గా ఉంటారు, ట్రై చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రైజ్ చేయాలి. గాలి వదిలినప్పుడు పొట్ట మాత్రమే కదలాలి, తల, మెడ, ఛాతీ ఏమీ కదలకూడదు.
2 minutes ఓవర్. చక్కగా చేస్తున్నారు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. త్రీ మినిట్స్ ఓవర్. చక్కగా చేస్తుండాలి. నాలుక లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరం ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. ఫోర్ మినిట్స్ ఓవర్. లాస్ట్ 1 minute. చక్కగా చేద్దాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోవాలి. గుర్తొచ్చుండా బాడీ స్ట్రైట్ చేసుకోండి. ఛాతీ రేజ్ చేసి ఉంచాలి. గాలి వదులుతున్నాం అంతే. మనం గాలి తీసుకుంటాం గురించి పెద్ద ఆలోచించక్కర్లా. గాలి వదిలినప్పుడు పొట్టం లోపల కొట్టాలి. చక్క చేయండి. ఫైవ్ మినిట్స్ ఓవర్. చక్కగా చేతులు బాగా స్ట్రెచ్ చేసి నిదానంగా దించేయండి. దాని పెయిన్ నుండి తగ్గిపోద్ది. ఇప్పుడు ఆది ముద్ర. ఇలా బొట్టం వేలు ఫోల్డ్ చేసి ఈ 4 ఫింగర్స్ ఫోల్డ్ ఇలా పెడితే ఆది ముద్ర. ఇప్పుడు 2 జగ్గులు పెట్టుకోండి. దీన్ని బ్రహ్మ ముద్ర అంటారు. ఇక్కడ టచ్ అయి ఉండాలి. ఈ నాభిది పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, బ్రీత్ తీసుకుంటున్నా వదులుతాం. ఇన్హేల్ ఎక్సెల్ 2 చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఎల్బో లైట్గా ముందురండి. మన ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ప్రెస్ చేయాలి. బాడీ కదలకుండా ట్రై చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అరచేతులతో భుజాలు పట్టుకోండి. మోచేతులతో తలను తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. చక్కగా చేస్తుండాలి. చక్కటి చూడండి. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. చక్కగా చూడండి. ఇలా ఈ అరచేని చక్కగా భుజాలు పట్టుకోవాలి. 2 అరచేతులు పక్క పక్కన ఉండాలి. చేతి మీద చేయి పెట్టకూడదు. 2 మోచేలతో తలను తోయాలి. చక్కగా కపాల బాత్ చేస్తుండండి. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా ఉండాలి. వన్ మినిట్ ఓవర్. చక్కగా చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 4 చక్కగా లోపల పెట్టుకోండి. పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి.
చేస్తుండాలి, బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. టూ మినిట్స్ ఓవర్. చక్కగా చేస్తుండాలి చక్కటి ప్రాణాయామం. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి అని చెప్పుకున్నాం, ఇందా చేసింది మధ్య పార్ట్స్కి, ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది, చక్కగా చేయాలి. త్రీ మినిట్స్ ఓవర్. మీకు చేతులు పెయిన్గా ఉంటే ఇలా స్ట్రెచ్ చేసుకోండి, లేదంటే సాయంత్రం చేతులు పెట్టకపోయినా నష్టం లేదు. కపాల భాతి మనం చక్కగా చేయాలి. ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకుంటే కొద్దిగా పెయిన్ తగ్గుద్ది. కాసేపు ఇలా ఉంటాం అలవాటు చేసుకుంటే తర్వాత ఎంతసేపు చేసినా, ఎన్నిసార్లు చేసినా, మనం డైలీ ఫ్యాక్ట్ చేస్తూ ఉంటే గంటలు చేసినా ఏం కాదు మనకి. చక్కగా చేయాలి. ఫోర్ మినిట్స్ ఓవర్. లాస్ట్ 1 minute చేద్దాం. సెకండ్కి ఒకసారి, నిమిషానికి 60 సార్లు చేస్తుండండి. చక్కగా చేయండి. కొత్తలో చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ చేస్తూ ఉంటాం, ఇప్పుడు నిదానంగా ట్రై చేయండి. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. చక్కగా చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ని దించేయండి. ఇప్పుడు చక్కగా ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టుకుని నియంత్రణ ప్రాణాయామం అంటే మనం బ్రీత్ తీసుకుంటాం కానీ గాలి వదలం, మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ వదలం. అలా 3, 4, 5, 6 మన కెపాసిటీ ప్రకారం తీసుకున్నాక ఒక 10 seconds ఆపండి. 10 seconds ఆపాక ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు చక్కగా చేయండి. చక్కగా ఇలా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం మళ్ళీ వదలట్లా. చేయండి. చక్కగా చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన ధ్యాసంతా శ్వాస మీద ఉండాలి. వదిలినప్పుడు ఆ పక్కలా, తీసుకున్నప్పుడు ఆపండి. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధశక్తి పెరుగుద్ది. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చేయాలి.
నియంత్రణ ప్రాణాయామం అంటే మనం తీసుకునే శ్వాసని నియంత్రిస్తూ చక్కగా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. 5 టైమ్స్ చేద్దాం. 3 సార్లు తీసుకున్నా, 4 సార్లు తీసుకున్నా, 5 సార్లు తీసుకున్నా, ఎన్నిసార్లు తీసుకున్నా అలాంటి సెట్లు 5 సెట్లు చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేసి ఆపేద్దాం. ఇప్పుడు ఉజ్జయిని ప్రాణాయామం మన ఇష్టమైన ముద్ర పెట్టుకోవచ్చు. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ధ్యాన ముద్ర, ప్రాణ ముద్ర, ఏ ముద్ర పెట్టుకున్నా చక్కగా 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. చక్కగా చేయండి. సాధ్యమైన బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి, ఫేస్ ప్రశాంతంగా ఉంచండి. ప్రతిసారి రైట్ సైడ్ క్లోజ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ వదలాలి. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. చక్కటి ప్రాణాయామం ఉజ్జయిని ప్రాణాయామం. మీకు శబ్దం ఎలా వచ్చినా చేస్తూ ఉండండి, నిదానంగా అలవాటైపోద్ది. గొంతు నుంచి గురకలాగా అలా అలవాటు చేస్తే వచ్చేస్తుంది. మన కంఠం దగ్గర విశుద్ధ గ్రంథి ఉంటుంది. మన శరీరంలో 72,000 నాడులు యాక్టివ్గా చేస్తుంది. చక్కటి ప్రాణాయామం చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు నోరు తెరిచి నాలుగు బయట పెట్టి నోటు ద్వారా గాలుదాం. చేతులకు దూరంగా పెట్టుకుని చేతులతో ఫోర్స్గా లాగుదాం గాలి. ఈ హ్యాండ్స్ టచ్ అయినా పర్లా. 18 మెరిడియన్స్ ఉంటాయి మన శరీరంలో, అవి యాక్టివేషన్ అవుతాయి. ఇప్పుడు నోరు మూసేసి 2 ముక్కుల ద్వారా గాలుదాం. 4 లోపల పెట్టుకోండి, పళ్ళు దూరంగా పెట్టుకోండి, పెదాలు క్లోజ్ చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చక్క చేతులు లాక్ చేసుకోండి. ఈ అడుగున ఇక్కడ టచ్ అయి ఉండాలి. పైన బొటన వేలు 2 పక్క పక్కన ఉండాలి. ఇది నాభిదిరి పెట్టుకోవాలి. గట్టిగా ఫోర్స్గా పట్టుకోవాలి. ఫోర్స్గా పట్టుకుని నాభిదిరి పెట్టుకుని 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకున్నాక నిదానంగా గాలంతా స్లోగా వదిలేసేయాలి. 2 ముక్కుల ద్వారా బాడీ స్ట్రైట్గా ఉంటుంది. ఛాతీ రేస్ చేసి ఉంచాం. గాలి మాత్రం బయటకు వెళ్ళిపోద్ది, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. ఆ గాలి వదిలేసిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన పొట్టను అలాగుంచి గాలి తీసుకోకుండా కపాలభాతిలో మనం గాలి వెళ్తాం కదా, ఇక్కడ గాలి తీసుకోకుండా ట్రై చేయండి. 10 నుంచి 20 సార్లు ట్రై చేయండి. లేదంటే నౌలి పొట్టని స్లోగా లెఫ్ట్ సైడ్ ఒక 10 టైమ్స్, రైట్ సైడ్ ఒక 10 టైమ్స్ ట్రై చేయండి. చక్కటి ప్రాణాయామం చేయండి. మన శ్వాసని కంట్రోల్ చేస్తుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ సఖా
2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ తీసుకుని నిదానం గాలంతా వదిలేసేది. మన శరీరంలో గాలే ఉండకూడదు. అప్పుడు కపాలభాతిగా నవలికం చేయండి. గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ నా దగ్గర పెట్టుకోండి. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనకి చక్కగా ఆరోగ్యంగా ఉన్న మానవుడికి నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అనారోగ్యం. మనం ఈ విధంగా మనం రోజు రకరకాల ప్రాణాయామం చేస్తూ సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనం కనీసం 1 శ్వాసను తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఏనుగు తాబేలు ఉందనుకోండి, అది నిమిషానికి 2 సార్లే శ్వాస తీసుకుంటుంది. అందుకే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ. కుక్క ఎక్కువసేపు అంటూ ఉంటుంది కాబట్టి దాని లైఫ్ స్పాన్ తక్కువ. హిమాలయాల్లో ఋషులు అయితే వాళ్ళు ఒక్కసారి శ్వాస తీసుకుంటాకి 2 మినిట్స్ పడుద్ది. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. చక్క చేద్దాం. పూర్తిగా వదిలేది. గాలి తీసుకోకుండా ట్రై చేయండి. ఇది బద్ధకోణాసనలో కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాణాయాన్ని మనం చక్కగా బద్ధకోణాసనలో కూడా చేసుకోవచ్చు. చక్క చేయండి. ఇలా పాదాల దగ్గర పెట్టుకుని 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుని పొట్ట లోపల లాగి ఇలా 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 కూర్చుని కూడా చేసుకోవచ్చు. లెగ్స్ మోకాళ్ళు బాగా నొక్కుతా ట్రై చేయాలి. బద్ధకోణాసనం బెనిఫిట్ వస్తుంది, ప్రాణాయామం బెనిఫిట్ వస్తుంది. 2 చక్క చేయండి. ఇప్పుడు దాకా ఒకే ఆసనంలో కూర్చుంటే చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. దగ్గర కాళ్ళు గుండె నుంచి పంపించిన బ్లడ్ అంతా ఇక్కడతో ఆగిపోద్ది. లెగ్స్కి వెళ్ళదు కాబట్టి లెగ్స్ తిమ్మిరెక్కుతూ ఉంటాయి. చక్కగా పాదాలని ముందుకి వెనక్కి పక్కలకి మోకాళ్ళు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. ఈ ఆసనంలో కూర్చున్న తల, మెడ, వెన్నుపూస చక్కగా ఉండాలి. ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేద్దాం. మన ఇష్టం వచ్చిన ముద్రలో ఉంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి. నాలికని దొప్పలా చేయండి. నాలికని దొప్పలా చేసి నాలికలోంచే గాలి తీసుకోవాలి. పిదాలికి నాలికి గ్యాప్ లేకుండా చూడండి. కొద్దిసేపు ఉంచి నిదానంగా 2 ముక్కుల ద్వారా వదిలేసేయండి. దీని పేరు శీతలి ప్రాణాయామం. బాడీ అంతా చక్క కూల్ అయిపోద్ది. చక్క చేయాలి. మనం సరిగ్గా చేస్తే మనకి చేస్తున్నప్పుడే ఆ శ్వాస గాలి లోపలికి వెళ్తున్నప్పుడు ఇదంతా చల్లగా తెలుస్తూ ఉంటుంది. ఏ ప్రాణాయామం చేసినా సాధ్యంతో బాడీ స్ట్రైట్గా ఉండేట్టు చూడండి. ఈ ప్రాణాయామం వింటర్లో చేయకూడదు. చక్క చేయండి. ఈ సమ్మర్లో చక్క చేసుకోవచ్చు. బాడీ అంతా కూల్ అయిపోద్ది. ఇప్పుడు సిత్కారీ చేద్దాం. పెదాలు బాగా ఓపెన్ చేసి పళ్ళలోంచే గాలి తీసుకోవాలి, పళ్ళలోంచి వదలాలి. చక్క చేయండి. మన ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. పళ్ళు ఎప్పుడు డ్రై అవ్వవు. ఈ టైంలోనే పళ్ళు డ్రై అవుతాయి. దీనివల్ల మన లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోద్ది. మనం సరిగ్గా చేస్తే ఇప్పుడు నోరంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. చక్కటి ప్రాణాయామం. పుచ్చిపళ్ళు, చిగురు వాపులు, చిగురు నొప్పులు అలాంటివి రాకుండా ఉంటాయి. చక్క చేయండి.
డైలీ చేస్తే మంచిది. మనం కూడా డైలీ చేయట్లేదు, చక్కగా డైలీ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు బ్రాహ్మరి చేద్దాం. చక్కగా ఈ చూపుడు వేల్ని ఈ రెండు కనుబొమ్మ మధ్యలో గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ మధ్య వేల్ని కంటి కింద కనురెప్పల పైన లైట్గా టచ్ చేయాలి, గట్టిగా నొక్కకూడదు, లైట్గా టచ్ చేయాలి. ఈ ఉంగరం వేలు పై పెద మీద పెట్టుకోవాలి, చిటికిన వేలు కింద పెద మీద పెట్టుకోవాలి. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవాలి. ఓన్లీ బొటన వేల్ని థంబ్ ఫింగర్ని చూపుడు వేలనే ప్రెస్ చేయాలి, మిగతా వేలంతా లైట్గా టచ్ చేయాలి. ఇప్పుడు చక్కగా రెండు ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా అంటూ వదులుతుండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ప్రతిసారి బ్రీత్ తీసుకున్న ప్రతిసారి ఒక 20 నుంచి 25 సెకండ్లు అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు మన శరీరంలోకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. షణ్ముఖ ముద్ర పెట్టుకోలేకపోయినా పర్లేదు, ఇలా బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవాలి. చెవులు క్లోజ్ చేసుకుంటే మనకు బయట శబ్దం వినపడదు, కళ్ళు కూడా మూసుకున్నాం కాబట్టి కనపడదు. మనకి బయట ఏమీ వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దం ఒకటే ఒక సముద్ర ఘోషలాగా వినపడతా ఉంటుంది. చక్కగా రెండు ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. నిదానంగా తేనెటీగ 9 జుంకార్లాగా అంటూ బాడీ స్ట్రైట్గా ఉండాలి. అంటనంతసేపు పొట్ట లోపల లాక్కోవాలి. చాలా చక్కటి ప్రాణం, ఎటువంటి తలనొప్పి తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గదు. చక్కగా చేయండి. ఫైవ్ టైమ్స్ అయిన వాళ్ళు చక్కగా కళ్ళు తెరవకుండా బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలాపాలి. 4 సమానంగా చేస్తుండాలి. తీసుకుంటాన్ని పూరకం అంటాం, ఆపటాన్ని కుంభకం, వదలటాన్ని రేచకం, వదిలాపటాన్ని బాహ్య కుంభకం. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు టక్ 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 అని ముద్రల దగ్గర బాడీ తెలుస్తుంది. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేసుకోండి, తర్వాత పూర్తిగా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. చక్కగా చేయండి. చక్కగా ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ చక్కగా పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా ఈజీగా రీచ్ అవుతుంది. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, కళ్ళు తెరవకూడదు. మన ధ్యాసంతా శ్వాస మీద ఉండాలి, వేరే ఆలోచనలు లేకుండా చక్కగా చేస్తుండండి. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనం తొందరగా అలసిపోం. బాగా ఎక్కువసేపు పనిచేసినా, లేకపోతే మనసు బాగోకపోయినా, టెన్షన్గా ఉన్నా చక్కగా ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు కూర్చుని కానీ పడుకుని కానీ చేసుకుంటే మళ్ళీ మన శరీరంలోకి ఫుల్ ఎనర్జీ వస్తుంది.
చదువుకునే పిల్లలకైతే వాళ్ళు చదువుతున్నప్పుడు కొద్దిగా 2 అవర్స్ చదివారనుకోండి, ఒక టైర్నెస్ లాగా వస్తే అప్పుడు ఒక 5 నిమిషాలు చేయండి ఈ ప్రాణాయామం చేసి మళ్ళీ చదువుకుంటే ఆ చదువుకున్న చక్కగా మనసులోకి వెళ్ళి చక్కగా వాళ్ళు బ్రహ్మాండంగా అనుకున్న విధంగా రాసి అద్భుత విజయాలు సాధిస్తారు. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. మీరు అనులోమ విలోమ ప్రాణాయామం లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. చూపుడు వేలుని ఇలా టచ్ చేసి ఉంచండి. రైట్ హ్యాండ్ విష్ణు నాసికాగ్ర ముద్ర, ఈ మధ్య వేల్ని సెంటర్ వేల్ని చూపుడు వేల్ని గట్టిగా ప్రెస్ చేసుకోండి. బొట్టు పెట్టిన ప్లేస్లో పెట్టుకోవచ్చు, లేదా ఇలా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎలా పెట్టినా పర్లా. కుడి ముక్కుని బొటన వేలుతో, కుడి చేతి బొటన వేలుతో ఫోల్డ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. శబ్దం బయటకు రాకూడదు. పూర్తిగా తీసుకున్నాక ఈ ఉంగరం వేలు చిటికిన వేలుతో లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయండి. గాలంతా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి. ఆపోజిట్ సైడ్ వదిలేయండి. చక్కగా చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. చక్కటి ప్రాణాయామం ఇది. ఎవరైనా చేయొచ్చు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా చేసుకోవచ్చు. హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు. ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బెనిఫిట్స్ చాలా అద్భుతమైన బెనిఫిట్స్ వస్తాయి. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు, సూర్యచంద్ర నాడీ ప్రాణాయామం అంటారు, ఇడా నాడీ పింగళ నాడీ ప్రాణాయామం కూడా అంటారు. చక్కటి ప్రాణాయామం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. శబ్దం బయటకు రాకూడదు. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర ఉండాలి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర కానీ విష్ణు ముద్ర కానీ పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేసుకోండి. గట్టిగా నొక్కొద్దు, లైట్గా టచ్ చేయండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. స్లోగా రైట్ సైడ్ వదిలేయండి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపు మళ్ళీ రైట్ సైడ్ తీసుకోండి. ఎడమ వైపు లెఫ్ట్ నోస్ నుంచి వదిలేసేయండి బయటికి. గుర్తు చూడాల. బాడీ స్ట్రైట్గా ఉంటా ట్రై చేయండి. ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. మళ్ళీ లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. రైట్ సైడ్ వదిలేయండి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేయండి. వదిలిన వైపే తీసుకోండి. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి.
వదిలిన వైపే తీసుకోండి, లెఫ్ట్ సైడే. రైట్ సైడ్ వదిలేయండి జాగ్రత్తగా. వదిలిన వైపు రైట్ సైడే తీసుకోండి. లెఫ్ట్ సైడ్ వదిలేయండి. చాలా చక్కటి ప్రాణం, అద్భుతమైన వస్తే మన శరీరంలో 72,000 నాడులు యాక్టివ్గా తెలిసాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. చక్క బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. రైట్ సైడ్ వదిలేసి నిదానంగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి స్లోగా. తీసుకున్నాక లాక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. ఇప్పుడు ఓంకారం చేద్దాం. ఒక బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా. బ్రీత్ ఇన్. ఓం. బ్రీత్ ఇన్. ఓం. బ్రీత్ ఇన్. ఓం. Breathe in. Breathe in. Breathe in. Last time. Breathe in. చక్కగా చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేసుకోండి, ఫేస్ని సహస్రం అనుకుంటూ చక్కగా పద్మాసనం వజ్రాసనం వాళ్ళు చక్కగా రిలాక్స్ అయ్యి శ్వాసను గమనించి. ఈరోజు మనం యోగా నిద్ర చేస్తాం.
ఒక 20 నుంచి 25 నిమిషాల సేపు చక్కగా యోగ నిద్రలో ఉంటాం కాబట్టి మన సెల్ ఫోన్ని సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేసుకోండి. ఇప్పుడు యోగ నిద్ర చేద్దాం. చక్కగా చేయండి. చక్కగా రిలాక్స్గా హాయిగా పడుకోండి. చక్కగా ఫేస్ ప్రశాంతంగా ఉంచుకోండి. కాళ్ళు చేతులు చక్కగా రిలాక్స్గా ఉంచుకోండి. ఇది శ్వాసని అద్భుతమైన గమనిస్తూ క్రియ. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండి శ్వాసను గమనిస్తూ మన శరీర భాగాలకు పూర్తి విశ్రాంతిని కలుగజేసి వాటిని మన శరీర భాగాలకు చేయడం పూర్తి విశ్రాంతిని కలుగజేసి వాటిని కట్టలేసి మనకు అందించిన మన భారతీయ సంస్కృతి గురించి, మన పూర్వీకుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చేసిన సర్వేలో 60-70% డిసీజెస్ ముందుగా మనసుకు వచ్చి తద్వారా శరీరానికి వస్తున్నాయి. మనసుకు రావటం అంటే స్ట్రెస్, ఒత్తిడి. మన మనస్సును అదుపులో ఉంచుకోగలిగితే జీవితం అంతా ఆనందంగా, ఆరోగ్యంగా గడపవచ్చు. ఇప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు స్ట్రెస్, ఒత్తిడి. పిల్లలకు చదువుల వలన, పెద్దలకు ఉద్యోగ, వ్యాపార, ఇంట బయట సమస్యలతో. ఈ అన్ని రకాల ఒత్తిడులను జయించటానికి మనకున్న ఏకైక మార్గం యోగ నిద్ర. ఈ యోగ నిద్ర వల్ల శరీరము, మనస్సు ప్రశాంతంగా, హాయిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాయి. మన శరీరములోని ప్రతి కణం, ప్రతి అణువు యాక్టివ్గా తయారవుతాయి. యోగ నిద్రను క్రమము తప్పకుండా సాధన చేస్తే ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమిలను సులభంగా నివారించవచ్చు. మనలోని పంచేంద్రియాల శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేగాక ఎంతో కాలము నుండి మన శరీరములో ఉన్న మానసిక, శారీరకమైన ఎటువంటి మొండి అనారోగ్యమైన యోగ నిద్ర ద్వారా తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. మనం చేసే పనిలో చక్కటి పరిపక్వత కలిగి మన ఆలోచనా ధోరణి సక్రమముగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటాం. యోగ నిద్రను కరెక్ట్గా చెయ్యాలంటే నేను చెప్పే ప్రతి పాయింట్ను పూర్తి కాన్సంట్రేషన్తో వినాలి. దాని కొరకు 30 మినిట్స్ మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయని ప్లేసులో ప్రశాంత ఆసనంలో ఉండాలి. ఈరోజు మనం 20-25 మినిట్స్ యోగ నిద్రలో ఉందాం. ఈ 20 మినిట్స్ యోగ నిద్ర వలన 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ మనకు లభిస్తుంది. ఇదంతా ఇమాజినేషన్, మనం ఊహించుకునుట ద్వారా జరుగును. మనం ఎంత చక్కగా ఊహించుకుంటే అంత ఎక్కువ ప్రయోజనం
కలుగుతుంది. ప్రశాంత ఆసనములో అనగా శ్వాసను గమనిస్తూ కాళ్ళు, చేతులు, తల, వీపు భాగం మ్యాటుపై పూర్తి రిలాక్స్గా ఉండి అరచేతులు, ఫేస్, ముఖ భాగం ఆకాశం వైపు ప్రశాంతంగా ఉంచి మన 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం, బొట్టు పెట్టుకునే ప్లేస్ భూమధ్యం అంటారు. ధ్యానంలో ధ్యాస శ్వాస మీద ఉండాలి. యోగ నిద్రలో ధ్యాస భృకుటిపై 2 కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి ఉంచి అక్కడ లైటును ఊహించుకుందాం. కొద్దిసేపు పూర్తి ఏకాగ్రతతో ఆ లైటును చూస్తూ ఉంటే ఆ కాంతి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆ కాంతి ద్వారా శరీరములోని అన్ని భాగాలను తల నుండి పాదాల వరకు మనసుతో ప్రయాణం చేస్తాం. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఏ పార్టుని చెబితే ఆ పార్టుపై పూర్తి కాన్సంట్రేషన్తో కాంతిని ప్రసరింప చెయ్యాలి. అలా చేయటం వలన ఆ పార్ట్స్ ఆరోగ్యంగా, శక్తివంతంగా తయారవుతాయి. మనం యోగ నిద్ర అయ్యేంత వరకు శరీరములోని ఏ భాగము కదలకుండా ప్రతి పార్టుని మనసుతో చూద్దాం. యోగ నిద్రని స్టార్ట్ చేద్దాం. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఈ బాహ్య ప్రపంచము నుండి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసుకొని నా మాటలు మాత్రమే ఏకాగ్రతతో వింటున్నారు. ఇందాక మనం అనుకున్నట్లుగా 2 కనుబొమ్మల మధ్య లైటుని పూర్తి ఏకాగ్రతతో చూస్తూ ఆ కాంతి ద్వారా మనసుతో మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా ఆ కాంతిని మన బ్రెయిన్పై ప్రసరింప చేస్తున్నాం. ఆ కాంతి ద్వారా లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, మెదడులోని అన్ని పార్ట్లను స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు మన మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంది. మన శరీరములో అత్యంత ముఖ్యమైన పార్ట్ స్పైనల్ కార్డ్. ఇది సింగిల్ ఎముక కాదు. బ్రెయిన్ నుండి శరీరం వెనుక భాగం బటక్స్ కింద వరకు 33 పూసల రూపములో ఉంటుంది. పూసకు మధ్య డిస్కులు ఉంటాయి. ఈ డిస్కుల్లో జెల్లీ వంటి మెత్తటి పదార్థంతో ఉంటాయి. ముందుగా మనం ఈ స్పైనల్ కార్డ్ లోపల నుండి ప్రతి పూస పైన కాంతిని ప్రసరింపచేస్తూ వాటిని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా చేస్తున్నాం. మన శరీర అవయవాల్లో అత్యంత ప్రధానమైనది, శక్తివంతమైనది, కీలకమైనది, హార్డ్ వర్క్ చేసేది ఈ స్పైనల్ కార్డ్. మనం ఏ పని చెయ్యాలన్నా వద్దనుకున్నా ఇక్కడ నుండి మెసేజ్ వస్తే కానీ ఆ పని జరగదు. శరీర ఆకృతి, మన శరీర భాగాల నిర్మాణానికి ఈ స్పైనల్ కార్డే మూలాధారం. కాబట్టి మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే ఈ స్పైనల్ కార్డును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం 33 పూసలపై కాంతిని ప్రసరింపచేస్తూ
కింద వరకు వచ్చేశాం. స్పైనల్ కార్డు బయట నుండి ప్రతి పూసపై కాంతిని ప్రసరింపచేస్తూ మెడ వరకు మన ప్రయాణం సాగిస్తున్నాం. ఈ వెన్నుపూసలో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఈ 3 కాకుండా కింద భాగంలో మూమెంటు ఉండదు. సమస్యలు కూడా తక్కువే. హిప్ భాగంలో లంబర్ స్పైన్. దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే నడుము నొప్పులు రావు. ఛాతీ భాగంలో థొరాసికల్ స్పైన్. దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే వెన్ను నొప్పులు రావు. మెడ దగ్గర సర్వైకల్ స్పైన్. దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే సర్వైకల్ స్పాండ్లైటిస్ మెడ నొప్పులు రావు. మనం బయట నుండి ప్రతి పూసపై కాంతిని ప్రసరింపచేస్తూ వెన్నుపూసను పూర్తి ఆరోగ్యంగా శక్తివంతంగా తయారు చేసుకున్నాం. మెడ వరకు వచ్చాం. మెడ నుండి షోల్డర్ ద్వారా కుడి భుజం మీదగా కుడి అరచేతి బొటన వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. మధ్యవేలు సెంటర్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. రింగ్ ఫింగర్ ఉంగరపు వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. లిటిల్ ఫింగర్ చిటికిన వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. 5 వేళ్లను రిలాక్స్ చేసుకుని అరచేతి పైభాగాన అడుగు భాగాన కాంతిని ప్రసరింపచేసి కుడి అరచేతిని పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. మణికట్టు రిస్టుపై కాంతిని ప్రసరింపచేద్దాం. కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మణికట్టును పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. మోచేతి జాయింట్పై కాంతిని ప్రసరింపచేసి జాయింట్లోని కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మోచేతి జాయింట్ని రిలాక్స్ చేసుకున్నాం. కుడి భుజం జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ భుజం జాయింట్ రిలాక్స్ చేసుకుని కుడి చేతిని పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. షోల్డర్ ద్వారా ఎడమ భుజము నుండి ఎడమ అరచేతి బొటన వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. మధ్యవేలు సెంటర్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. రింగ్ ఫింగర్ ఉంగరపు వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. లిటిల్ ఫింగర్ చిటికెన వేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. 5 ఫింగర్సు పూర్తిగా రిలాక్స్ చేసుకుని అరచేతి పైభాగాన అడుగు భాగాన కాంతిని ప్రసరింపచేసి ఎడమ అరచేతిని రిలాక్స్ చేసుకున్నాం. మణికట్టు రిస్టుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మణికట్టును రిలాక్స్ చేసుకున్నాం. మోచేతి జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ జాయింట్లోని కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మోచేతి జాయింటుని రిలాక్స్ చేసుకున్నాం. భుజం జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ భుజం జాయింటును రిలాక్స్ చేసుకుని ఎడమ చేతిని పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. షోల్డర్ ద్వారా హృదయం గుండెపై కాంతిని ప్రసరింపచేసి గుండెను రిలాక్స్ చేసుకున్నాం. ఛాతీ లెఫ్ట్ సైడు రైట్ సైడు
కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ ఛాతీ భాగాన్ని రిలాక్స్ చేసుకున్నాం. ఛాతీ మధ్య నుండి కిందకు పయనిస్తూ నాభిపై కాంతిని ప్రసరింపచేసి పొట్టలోని అన్ని భాగాలను చక్కగా రిలాక్స్ చేసుకుంటున్నాం. అబ్డామిన్పై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ అబ్డామిన్ రిలాక్స్ చేసుకున్నాం. అబ్డామిన్ నుండి ఛాతీ వరకు కింద నుండి పైకి పైనుండి కిందకు కాంతిని ప్రసరింపచేసి ఛాతీ పొట్టలోని భాగాలను పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. బటక్స్పై కాంతిని ప్రసరింపచేసి లెఫ్ట్ బటక్ రైట్ బటక్ కదలికలు గమనిస్తూ వాటిని రిలాక్స్ చేసుకున్నాం. పెల్విక్ రీజన్పై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ పెల్విక్ రీజన్ను రిలాక్స్ చేసుకున్నాం. కుడి తుంటి ద్వారా కుడి కాలి బొటనవేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. సెకండ్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. థర్డ్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. ఫోర్త్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. లిటిల్ ఫింగర్ చిటికెన వేలుపై కాంతిని ప్రసరింపచేసి 5 ఫింగర్సు పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. శరీరములో అత్యంత ముఖ్యమైన పార్ట్ సోల్, పాదం అడుగు భాగం. శరీరములోని అన్ని భాగాలకు ఇక్కడ నుండి కనెక్షన్ ఉంటుంది. పాదం అడుగున కింద నుండి పైకి పైనుండి కిందకి కాంతిని ప్రసరింపచేసి పాదం అడుగు భాగం రిలాక్స్ చేసుకుని పాదం పైన కాంతిని ప్రసరింపచేస్తున్నాం. కుడికాలి పాదం పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. యాంకిల్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ యాంకిల్ను రిలాక్స్ చేసుకున్నాం. కాఫ్ మజిల్ టైట్గా ఉంటుంది. దానిపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ కాఫ్ మజిల్ రిలాక్స్ చేసుకున్నాం. మోకాలు జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ మోకాలు జాయింట్ రిలాక్స్ చేసుకున్నాం. టై మజిల్స్ ద్వారా హిప్ తుంటిపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ తుంటి జాయింట్ రిలాక్స్ చేసుకుని కుడికాలు పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. పెల్విక్ రీజన్ నుండి తుంటి ద్వారా ఎడమకాలి బొటనవేలుపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. సెకండ్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. థర్డ్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. ఫోర్త్ ఫింగర్పై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. లిటిల్ ఫింగర్ చిటికెన వేలుపై కాంతిని ప్రసరింపచేసి 5 ఫింగర్స్ను రిలాక్స్ చేసుకున్నాం. పాదం అడుగు భాగాన కింద నుండి పైకి పైనుండి కిందకి కాంతిని ప్రసరింపచేసి పాదం అడుగు భాగం రిలాక్స్ చేసుకుని పాదం పైన కాంతిని ప్రసరింపచేసి ఎడమకాలి పాదం రిలాక్స్ చేసుకున్నాం. యాంకిల్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ యాంకిల్ రిలాక్స్ చేసుకున్నాం. కాఫ్ మజిల్ పై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ కాఫ్ మజిల్ రిలాక్స్ చేసుకున్నాం. మోకాలు జాయింట్ పై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో
కాంతిని ఆపుతూ మోకాలి జాయింట్ రిలాక్స్ చేసుకున్నాం. టై మజిల్స్ ద్వారా తుంటి జాయింట్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ తుంటి జాయింట్ని రిలాక్స్ చేసుకుని ఎడమ కాలు పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. చిన్ గడ్డంపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ ఆ భాగం రిలాక్స్ చేసుకున్నాం. 2 పెదవులపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పెదవులను రిలాక్స్ చేసుకున్నాం. టీత్ పళ్ళపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ పళ్ళను రిలాక్స్ చేసుకున్నాం. టంగ్ నాలికపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ నాలుకను రిలాక్స్ చేసుకున్నాం. నోటి భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. ముక్కు కొన భాగంపై కాంతిని ప్రసరింపచేస్తూ 2 నాసిక రంధ్రాల ద్వారా కదలికలు గమనిస్తూ ముక్కు భాగాన్ని రిలాక్స్ చేసుకున్నాం. ఎడమ బుగ్గపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ ఎడమ బుగ్గని రిలాక్స్ చేసుకున్నాం. కుడి బుగ్గపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ కుడి బుగ్గని రిలాక్స్ చేసుకున్నాం. ఎడమ చెవిపై కాంతిని ప్రసరింపచేస్తున్నాం. పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ చెవి లోపల కూడా కాంతిని ప్రసరింపచేసి ఎడమ చెవిని రిలాక్స్ చేసుకున్నాం. కుడి చెవిపై కాంతిని ప్రసరింపచేస్తూ పెయినున్న ప్లేసులో కాంతిని ఆపుతూ చెవి లోపల కూడా కాంతిని ప్రసరింపచేసి కుడి చెవిని రిలాక్స్ చేసుకున్నాం. ఎడమ కంటిపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ ఎడమ కంటిని రిలాక్స్ చేసుకున్నాం. కనుగుడ్డు ఐబాల్పై కాంతిని ప్రసరింపచేస్తూ కనుగుడ్డును రిలాక్స్ చేసుకున్నాం. కను రెప్పలపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ కనురెప్పలను రిలాక్స్ చేసుకున్నాం. ఐబ్రోస్ కనుబొమ్మలపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ ఎడమ కన్ను పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. కుడి కంటిపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ కుడి కన్ను రిలాక్స్ చేసుకున్నాం. ఐబాల్ కనుగుడ్డుపై కాంతిని ప్రసరింపచేస్తూ కనుగుడ్డుని రిలాక్స్ చేసుకున్నాం. కను రెప్పలపై కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ కనురెప్పలను రిలాక్స్ చేసుకున్నాం. ఐబ్రోస్ కనుబొమ్మలపై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ కనుబొమ్మలను రిలాక్స్ చేసుకుని కుడి కన్ను పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. ఫోర్హెడ్పై కాంతిని ప్రసరింపచేస్తూ కదలికలు గమనిస్తూ ఫోర్హెడ్ నుదురు భాగాన్ని రిలాక్స్ చేసుకున్నాం. తల లెఫ్ట్ సైడు రైట్ సైడు వెనుక వరకు కాంతిని ప్రసరింపచేస్తూ వాటి కదలికలు గమనిస్తూ రిలాక్స్ చేసుకున్నాం. సహస్రం తలపై భాగం శరీరములో అత్యంత ముఖ్యమైన పార్ట్. మన శరీరములోని అన్ని భాగాలకు ఇక్కడ నుండి కనెక్షన్ ఉంటుంది. తలపై భాగాన కాంతిని ప్రసరింపచేసి కదలికలు గమనిస్తూ తలపై భాగాన్ని రిలాక్స్ చేసుకున్నాం. తల నుండి పాదాల వరకు పూర్తిగా రిలాక్స్ చేసుకున్నాం. ఒకసారి తల నుండి పాదాల వరకు, పాదాల నుండి తల వరకు శరీరమంతా
కాంతిని ప్రసరింపచేశాం. శరీరమంతా పూర్తి ఆరోగ్యంగా శక్తివంతంగా చేసుకున్నాం. ఒక్క నిమిషం మణిపూర్వక చక్రం దగ్గర నాభిపై కాంతిని ప్రసరింపచేద్దాం. అదే సమయంలో మన శ్వాసను కూడా గమనిద్దాం. పొట్టలోని అన్ని పార్ట్స్, స్టమక్, కిడ్నీ, లివర్, ఫ్రాంకియాస్, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులను పూర్తి ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేసుకుంటున్నాం. అదే సమయములో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నాం. పొట్టలోని అన్ని పార్ట్స్ను ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేసుకున్నాం. అనాహత చక్రం హృదయంపై కాంతిని ప్రసరింపచేద్దాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. అనాహత చక్రంలోని గుండెని, లంగ్స్ని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారు చేసుకున్నాం. మన శ్వాసని గమనిస్తున్నాం. గొంతు దగ్గర విశుద్ధ గ్రంథిపై కాంతిని ప్రసరింపచేద్దాం. ఈ విశుద్ధ గ్రంథి వల్లనే మన శరీరములోని 72,000 నాడులు యాక్టివ్గా ఉంటాయి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నాం. విశుద్ధ గ్రంథి ద్వారా మన శరీరములోని అన్ని నాడులను, గొంతు సమస్యలు, థైరాయిడ్, పారాథైరాయిడ్ మొదలగు వాటిని ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేసుకున్నాం. శ్వాసను కూడా గమనిస్తున్నాం. ముక్కు కొనభాగం దగ్గర 2 నాసిక రంధ్రాల ద్వారా కాంతిని ప్రసరింపచేస్తున్నాం. మన ఫేసులోని అన్ని భాగాలను చూస్తున్నాం. వాటిని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేసుకుంటున్నాం. శ్వాసను గమనిస్తున్నాం. లోనకి వెళ్ళే శ్వాస చల్లగా ఉంటుంది. బయటకు వచ్చే శ్వాస వేడిగా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. మన ఫేసులోని అన్ని భాగాలను చూస్తున్నాం. శ్వాసని గమనిస్తున్నాం. యోగ నిద్రని ఎక్కడ నుండి స్టార్ట్ చేశామో అక్కడకు ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చాం. కాంతిని అక్కడ నిలిపివేశాం. మనం యోగ నిద్రను అద్భుతంగా చక్కగా కంప్లీట్ చేసుకున్నాం. మన శరీరమంతా హాయిగా ఆరోగ్యంగా
శక్తివంతంగా, తేలికగా, యాక్టివ్గా తయారు చేసుకున్నాం. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీ శరీరము నుండి బయటకు వెళ్ళి మన శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు మన శరీరములోని ఏ భాగాన్ని కదపకుండా మనసు ద్వారా యోగ నిద్రని కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి ఎడమ చేతి ఫింగర్స్ని టైట్ చేసి ఫ్రీ చేసుకుందాం. అలాగే కుడి చేతి ఫింగర్స్ని టైట్ చేసి ఫ్రీ చేసుకుందాం. ఎడమ కాలి ఫింగర్స్ని టైట్ చేసి ఫ్రీ చేసుకుందాం. కుడి కాలి ఫింగర్స్ని టైట్ చేసి ఫ్రీ చేసుకుందాం. మన రోజువారీ దినచర్యలోకి వెళ్ళాలి కాబట్టి ఒకసారి కుడి కాలిని, కుడి చేతిని, ఎడమ కాలిని, ఎడమ చేతిని వాటి స్థానాల్లోంచి మనకు అనుకూలంగా కదుపుకుందాం. అద్భుతంగా యోగ నిద్రని కంప్లీట్ చేసుకున్నాం. యోగ నిద్ర అయిన తరువాత కంగారు, హడావిడి లేకుండా ప్రశాంతంగా అరచేతుల నుండి పాదాల వరకు చక్కగా స్ట్రెచ్ చేసుకుని నెమ్మదిగా కొంత టైం తీసుకుని కళ్ళు తెరిచి నిదానంగా లేవాలి. రోజూ కూడా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం అయిన తరువాత యోగ సాధన కుదరని వారు వాకింగు, జాగింగు, ఇతర ఎక్సర్సైజులు చేసేవారు కూడా రిలాక్స్లో ఉన్నప్పుడు మీ అంతటికి మీరు ప్రతిరోజు యోగ నిద్ర చేస్తారని, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని ఆశిస్తూ అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ద్వారా సెలవు.